Hello viewers, welcome to our channel Money 9009 Vlogs. Enjoy this video. చూసి మాత్రం వెళ్ళిపోకండి. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. మా పాపను చూడండి, మా బాబు ఎలా పట్టుకున్నాడో. అయితే ఇవి రాజమండ్రిలో ఉన్న జేపీ రోడ్ అనమాట. ఇక్కడ మొబైల్స్ అన్నీ ఇక్కడే సేల్స్ చేస్తారు. మొబైల్ స్టోర్స్ అన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే కోటగుమ్మ రోడ్ అనమాట. ఇది శివుడిది చాలా ఫేమస్. శివుడు వైట్ది ఏదో దేవుడిది ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఇది పుష్కర ఘాట్ అనమాట. పుష్కర ఘాట్ దగ్గర ఈ శివుడిది అనేది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఇక్కడ మూవీ షూట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. మీరు కూడా చాలా మూవీస్లో చూసి ఉండొచ్చు నాకు తెలిసి. ఈ లోపలికి వెళ్తే గోదావరి. అయితే ఇప్పుడు ఏంటంటే 2027లో గోదావరి పుష్కరాలు అయితే వస్తుంది కదా, జూలైలో వస్తుంది. అయితే ఇప్పుడు రాజమండ్రి అంతా డెవలప్ అయితే చేస్తున్నారు. రాజమండ్రిలో ఫేమస్ అయిన మార్కండేశ్వర స్వామి టెంపుల్ ఇది మా ఊరు బ్రిడ్జ్, రెండో బ్రిడ్జ్, ఫేమస్ బ్రిడ్జ్ ఇది. ఆల్రెడీ ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇదంతా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ పార్క్ అనమాట. అయితే ఇంకా సరదాగా అని చెప్పేసి రాజమండ్రిలో ఫేమస్ అయిన మహాకాళేశ్వర టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. చూడండి మీరు కూడా. ఇది రాజమండ్రిలో ఉన్న రివర్ బైర్లీ ఆర్యన్ రాజేష్ మ్యారేజ్ అయితే అక్కడ జరిగింది, ఇస్కాన్ టెంపుల్. ఇది కూడా మీకు ఫుల్ బ్లాగ్ చేసి పెడతాను, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసేటప్పటికి ఇది సరస్వతీదేవి టెంపుల్ అనమాట. కొత్తగా కడుతున్నారు రాజమండ్రిలో, చాలా బాగుంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇదైతే ఇంకా సేమ్ శబరిమలలో ఎలా ఉంటుందో అలాగా అది కూడా మీకు బ్లాగ్ చేసి పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా మనం ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. చెప్పడం అని కాదు కానీ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే చూడండి మీరు, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది టెంపుల్. నాకైతే చాలా చాలా ఇష్టం. చాలాసార్లు విజిట్ చేశాను, కానీ అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది చూడండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్, స్టార్టింగ్ మన లోపలికి వెళ్ళే దారి అనమాట. తర్వాత ఏంటంటే లోపలైతే చాలా అవతారాలు అయితే ఉంటాయి, ఒక్కొక్కటి. ఇదైతే చూడండి వరుసగా అమ్మవార్లు శివుడు అలా పైన నించుని ఉంటారు. అలాగా దగ్గరగా చూడండి మీకు కొన్ని క్లారిటీ అయితే వస్తుంది. స్టార్టింగ్ అయితే విఘ్నేశ్వర స్వామి స్టార్టింగ్ ఉన్నారు. ఇంకా వరుసగా ఇంకా అన్ని ఇలాంటి అవతారాలే ఉంటాయి. అయ్యప్ప స్వామి మై ఫేవరెట్ గాడ్. చూడండి ఇవి కూడా. ఇక్కడైతే దీపారాధన చేస్తున్నారు, చాలా బాగుంది. అదే శివలింగాలు చాలా బాగున్నాయి అన్నమాట. టెంపుల్ ఎలా ఉంది గాయ్స్ చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు స్వామి మాలలు ఎక్కువ వేస్తారు కదా, ఎక్కువ స్వామిలు కూడా వస్తూ ఉంటున్నారు. శివమాలలు కూడా వేసిన వాళ్ళు. చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ 6కి వెళ్ళిపోయాము. అప్పుడు కూడా చూడండి ఎండ ఎంతలా వచ్చిందంటే, కానీ ఎండలో కూడా చాలా బాగుంది. మీకు ఆల్రెడీ మొన్న లైవ్లో నేను చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళానని చెప్పేసి, అది ఇదే గుడి, చాలా పెద్దది. ఇక్కడైతే కాయిన్స్ ఏవో పెట్టుకొని దండం పెట్టుకుంటున్నారు, అంటే అది ఒక నమ్మకం అనుకుంటా. అది కాయిన్స్ కూడా నిలబడుతున్నాయి, చాలా బాగుంది అది కూడా.
ఇదైతే ఫుల్ టెంపుల్. మొత్తం నేను లాంగ్ నుంచి వీడియో తీసాను. చాలా బాగుంది, చూడండి మీరు కూడా. చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అసలు ఎంత బ్రైట్గా ఉందో, అక్కడ సూర్యుడు అయితే కనిపించాడు కదా. రాధాకృష్ణ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. అసలు లవ్కి నిదర్శనం అంటే వాళ్ళే, సీతారాములు. గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. నేను ముందు వీడియో తీస్తాను కదా, తర్వాత మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. నేను మా పాప బాబు అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒక చోట అయితే నాకు బాగా నచ్చింది. గుడి అంతట్లోనే ఎక్కువ నచ్చింది ఏంటంటే అయ్యప్ప స్వామి ఒకటి, పూరి జగన్నాథ స్వామి ఒకటి చాలా బాగుంది. సరే ఫోటో దిగుదామని నుంచున్నాను. ఈ లోపు మా పాప ఏమో చుట్టూ తిరిగేస్తుంది. మా హస్బెండ్ ఏమో పీల్చేరు. నాకు నవ్వు వచ్చేసింది. తను కూడా వచ్చి సరదాగా నుంచుంది. ఫోటో అయితే తిరిగాము. తనకైతే గుడి చాలా బాగా నచ్చిందంట. అలా తిరుగుతూనే ఉంది గుడి చుట్టూ. సరే అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకుందామని చెప్పేసి మేము లోపలికైతే వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ ఉంది కదా శివాలయం, అదే చాలా పెద్దదన్నమాట. గుళ్ళో లోపల ఉన్న శివాలయం. ఇంకా లోపలికి అయితే మేము వెళ్ళాము. ఇటు సైడ్ అయితే ఫోటో దిగాము. అటు సైడ్ ఫోటో దిగడానికి ఉండదు, వీడియో తీయడానికి కూడా ఉండదు. అందుకని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ నుంచి మీకు శివుడిని అయితే నేను చూపించాను. పెద్ద శివలింగం లోపల అదే ఉంటుంది. సరే అని చెప్పేసి మేము దర్శనానికి అయితే ఇంకా వెళ్తున్నాము. మేము వెళ్ళి వచ్చేసరికి మా హస్బెండ్ వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ తన కెమెరా తీయడానికి, అదే వీడియో తీయడానికి అవ్వదు కదా, అందుకని చెప్పేసి తర్వాత ఫొటోస్ అయితే దిగాము కొంచెం. ఈ మంత్ కార్తీక మాసం కదా, పూజలు ఏవో చేస్తున్నారు అక్కడ, దీపారాధన చేస్తున్నారు. మా అబ్బాయి చూడండి ఎలా నవ్వుతున్నాడో, తెగ నవ్వేస్తున్నాడు. తన నడిచేస్తాడంట. ఇంకా కూర్చోవడం ఇప్పుడు వస్తుంది. ఇంకా నడిచేద్దామని చెప్పేసి మీద ఉన్నా కూడా అలా దిగిపోతూనే ఉంటాడు. చాలా అల్లరైతే చేస్తాడు. సరే మా బాబు నడిచాడు కదా అని చెప్పేసి మా బాబు కూడా నడుస్తాను, వీడియో తీయను అన్నది. తను కూడా వీడియో తీసాను. ఇక్కడికైతే వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి.